హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోలో వచ్చేసి ఖర్జూరాల గురించి తెలుసుకుందాం రండి. ఖర్జూరాలు అధికంగా అందరూ తినేస్తూ ఉంటారు కదా, అలా తినేసే వాళ్ళ గురించి అనమాట ప్రత్యేకంగా ఈ వీడియో. అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఖర్జూరాల మీద ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుందన్నమాట. సాధారణంగా ఖర్జూరాలు అనేవి ఎరుపు, నలుపు రంగులలో నిగనిగలాడుతూ చాక్లెట్ లాగా నోరూరిస్తూ ఉంటాయి కదా. వాటిని చూడగానే గబగబా నోట్లో 1 నుంచి 10, 12 వరకు తినేస్తూ ఉంటారు చాలామంది. అలా తినటం వల్ల వచ్చే నష్టాలు, అసలు ఖర్జూరాలు తినడం వల్ల వచ్చే లాభాల గురించి మనం ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. వచ్చేయండి. ప్రత్యేకంగా ఈ వీడియోలో కనపడుతున్న ఈ ఖర్జూరాలని మజాఫట్ ఖర్జూరాలు లేదా కిమియా ఖర్జూరాలు అంటూ ఉంటారనమాట. ఇవి వచ్చేసి కేజీ మనకి 600 నుంచి 800 వరకు పడుతుందండి. అయితే ఇవి ఎక్కువగా ఇరాన్లోని ఒక రకమైన ఖర్జూరాలు అనమాట. అక్కడ పండిస్తారనమాట వీటిని. అయితే ఇవి ఒక ప్రత్యేకమైన ఆకృతిని, ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా ముదురు గోధుమ రంగు నుండి నలుపు రంగులో ఉంటాయి. మరి నోట్లో వేసుకోగానే అట్లా వేసుకుంటే ఇట్లా కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక ఈ కిమియా ఖర్జూరాలు అనేవి క్యారామిల్ టేస్ట్ని కలిగి ఉంటాయి. అయితే అసలు సాధారణంగా ఖర్జూరాల్లో చాలా పోషకాలు అయితే ఉంటాయండి అధికంగా. ఆ పోషకాలు ఏంటో తెలుసుకుందాం రండి. ఇక సాధారణంగా ఈ ఖర్జూరాల్లో పొటాషియం, మెగ్నీషియం, కాపర్, విటమిన్ B6, కేలు అనేవి ఉంటాయి. ఇవి రోజుకి 3 నుంచి 5 తినటం వల్ల మంచి ఆరోగ్య బెనిఫిట్స్ అయితే మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట. అదే అధికంగా తినటం వల్ల అయితే మనకి చాలా నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో కూడా తెలుసుకుందాం. మనం సాధారణంగా రోజుకి 3 నుంచి 5 తినటం వల్ల ఈ రక్తపోటు అనేది కంట్రోల్లో ఉంటుంది. పైగా రక్తం లేని వాళ్ళు, అంటే రక్తహీనత ఉన్న వాళ్ళు కూడా మనం రక్తాన్ని మళ్ళీ గెయిన్ చేసుకోవడానికి కూడా ఈ ఖర్జూరాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ అందరూ ఒకేలాగా తీసుకోవటం అనేది కుదరదండి, మంచిది కూడా కాదు. ఎందుకంటే కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. పైగా గర్భిణీ స్త్రీలు వీళ్ళు కూడా అధికంగా ఎలా పడితే అలా తినటం అనేది జరగదు. అది మంచి పద్ధతి కూడా కాదనమాట. ఖర్జూరాలు అనేవి ఒక పద్ధతిగా తినాలన్నమాట. అంటే రోజు నుంచి 3 నుంచి 5 అలా తినటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అధికంగా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మలబద్ధకం అనేది వచ్చేస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి తగ్గిపోతూ ఉండటం జరుగుతుంది అనమాట. చర్మం మీద దద్దుర్లు వస్తూ ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటి విషయంలో తక్కువగా తీసుకోవాలి. ఏ రోజుకి కొంతమంది 10, 12 దొరికిందే కదా అని అలా తినేస్తూ